Good morning to all. I am S. Komalata, working in GJC Girls Godavarkani for vocational course Insurance and Marketing. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ గ్రూప్లో ఫస్ట్ ఇయర్ పేపర్ థర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో యూనిట్ 4th ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లో పార్ట్ 1. Non-linked policies. Insurance business in India is classified into life insurance and non-life insurance. Non-linked పాలసీలు భారతదేశంలో బీమా వ్యాపారం జీవిత బీమా మరియు జీవిత రహిత బీమాగా వర్గీకరించబడింది. నాన్ లింక్డ్ పాలసీల్లో 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్ లైఫ్ ఇన్సూరెన్స్, సెకండ్ వన్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే నాన్ లింక్డ్ పాలసీలను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి జీవిత బీమా, రెండోది జీవితేతర బీమా. లైఫ్ ఇన్సూరెన్స్ covers perils related to the life of human beings. These are mainly risks related to dying early or living too long. Life insurance companies offer products such as term policies, endowment policies, money back policies, etc. to cover the risk of dying early. Life insurance companies offer products such as annuities, pension plans, etc. to cover the risk of living too long. Human beings are also exposed to other risks such as unemployment, illness, and disabilities that are covered by non-life insurance companies. జీవిత బీమా మానవుల జీవితానికి సంబంధించిన ప్రమాదాలకు వర్తిస్తుంది. ఇవి ప్రధానంగా ప్రారంభంలో మరణించడం లేదా ఎక్కువ కాలం జీవించడం వంటి ప్రమాదాలు. జీవిత బీమా కంపెనీలు టర్మ్ పాలసీల వంటి ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఎండోమెంట్ విధానాలు ప్రారంభంలో చనిపోయే ప్రమాదాన్ని కవర్ చేయడానికి, మనీ బ్యాక్ పాలసీలు మొదలైనవి. జీవిత బీమా కంపెనీలు అన్యూటీస్ వంటి ఉత్పత్తులను అందిస్తున్నాయి. అంటే జీవిత బీమా అంటే వ్యక్తులకు సంబంధించిన బీమా. ఇది వ్యక్తులు ఈ పాలసీ చేసిన తర్వాత ఒకవేళ చనిపోయిన వెంటనే వాళ్ళ నామినీలకి అంటే డిపెండెంట్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కాల పరిమితి టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అంటే పాలసీ మెచ్యూరిటీ టైం వచ్చేంతసేపు పాలసీ హోల్డర్ ఒకవేళ ఉన్నట్లయితే తనకి ఈ బీమా మొత్తాన్ని అంటే సంభాషుడిని చెల్లించడం జరుగుతుంది. అంటే పాలసీ హోల్డర్ పాలసీ చేసిన తర్వాత తనకు ఒకవేళ మధ్యలో ఏదన్నా ప్రమాదం జరిగి మరణించినట్లయితే మరణించిన వెంటనే అది పాలసీ ఎంత కట్టినా ఎంత కాలమైనా సరే తను మరణిస్తే ఉన్న వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ తను అలానే హెల్దీగా బాగుంటే తను మెచ్యూరిటీ టైం అయిన తర్వాత కాలపరిమితి నిండిన తర్వాత తనకు చెల్లించడం జరుగుతుంది. ఇంకా టర్మ్ పాలసీలు అంటే తను పాలసీ చేసిన తర్వాత పాలసీ అమౌంట్ ఎట్ ఏ టైం కాకుండా మధ్యలో కొన్ని టర్మ్స్లలో కూడా చెల్లించడం జరుగుతుంది. ఇలా కొన్నిసార్లు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇయర్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, అంటే హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇలా కొంత అమౌంట్ చెల్లించడం కూడా జరుగుతుంది. దీన్ని అన్యూటీస్ అని అంటారు. ప్రొడక్ట్స్ ఆఫర్డ్ బై లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ యూజువల్లీ referred to as plans of insurance. These plans have either or both of the 2 basis elements. First, death benefit. This is also known as death cover. It is payable on the death of the insured person during the tenure of the policy. Second, survival benefit. This is also known as maturity benefit. It is payable on the maturity of the policy if the insured person survives the entire tenure of the policy. జీవిత బీమా కంపెనీలు అందించే ఉత్పత్తులు బీమా యొక్క ప్రణాళికలు 2 ఉన్నాయి. సాధారణంగా 2 ప్రాథమిక అంశాల వల్ల సూచిస్తారు. ఫస్ట్, డెత్ బెనిఫిట్. దీనిని డెత్ కవర్ అని కూడా అంటారు. పాలసీ పదవీ కాలంలో బీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాత ఇది చెల్లించబడుతుంది. సెకండ్,
మనగడ ప్రయోజనం. దీనిని మెచ్యూరిటీ బెనిఫిట్ అని కూడా అంటారు. పాలసీ యొక్క మొత్తం పదవీ కాలంలో బీమా చేసిన వ్యక్తి బతికి ఉంటే పాలసీ యొక్క పరిపక్వతపై ఇది చెల్లించబడుతుంది. డెత్ బెనిఫిట్ అంటే ఇది ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే చనిపోయిన వెంటనే తన నామినీ లేదా బెనిఫిషరీ లబ్ధిదారునికి చెల్లించడం జరుగుతుంది. మనగడ ప్రయోజనం అంటే సర్వైవల్ బెనిఫిట్. ఒకవేళ పాలసీ హోల్డర్ బతుకుంటే తన కాలపరిమితి పూర్తయిన తర్వాత తను మనగడ సాగించడం కోసం, తను బ్రతికి ఉండడం కోసం, తను అనుభవించడం కోసం తన పాలసీ ముగిసిన తర్వాత తనకి చెల్లించడం జరుగుతుంది. అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే పాలసీ డెత్ బెనిఫిట్. ఒకవేళ తను బ్రతికుంటే తనకే ఇచ్చే పాలసీ మనగడ ప్రయోజనం. ఎగ్జాంపుల్, టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్. వాసిం takes term insurance plan for sum assured death cover of rupees 50 lakhs for 25 years at an annual premium of rupees 10,000. The policy specifies that if Wasim dies any time during the 2 years tenure of the policy, the insurance company will pay the nominee or beneficiary the sum assured death cover of rupees 50 lakhs pure endowment plan. Ashok takes a pure endowment plan for a sum assured survival benefit of rupees 50 lakhs for 25 years. The policy specifies that the survival benefit amount of rupees 50 lakhs will be paid at the end of 25 years. If Ashok survives the entire tenure of the policy. ఉదాహరణ, టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్. వసీం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ 50 lakhs వార్షిక ప్రీమియంతో 10,000. పాలసీ యొక్క 2 సంవత్సరాల పదవీ కాలంలో ఎప్పుడైనా వసీం మరణిస్తే బీమా కంపెనీ నామినీ లేదా లబ్ధిదారునికి 50 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. స్వచ్ఛమైన ఎండోమెంట్ ప్లాన్. అశోక్ స్వచ్ఛమైన ఎండోమెంట్ ప్లాన్ను 25 సంవత్సరాలకు 50 లక్షలు. పాలసీ మొత్తం పదవీ కాలం అశోక్ బతికి ఉంటే 25 సంవత్సరాల చివరలో 50 లక్షలు మనగడ ప్రయోజనం మొత్తం చెల్లించబడుతుందని పాలసీ నిర్దేశిస్తుంది. అంటే టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్లో వసుం 50 లక్షల పాలసీని 25 సంవత్సరాలకు తీసుకున్నాడు. తను 2 సంవత్సరాలు తర్వాత చనిపోయినట్లయితే తన యొక్క నామినీ లేదా లబ్ధిదారుడు బెనిఫిషరీకి 2 సంవత్సరాలకే 50 లక్షల అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. అంటే 25 సంవత్సరాలకు తను పాలసీ చేసిండు, కానీ 2 సంవత్సరాల తర్వాతనే తను మరణిస్తే తనకు పూర్తి అమౌంట్, అంటే నామినీకి లేదా లబ్ధిదారుడికి బెనిఫిషరీకి పూర్తి అమౌంట్ 2 సంవత్సరాలకే, 25 సంవత్సరాల తర్వాత వచ్చే అమౌంట్ 2 సంవత్సరాలకే తను మరణించినందుకు తన తరపున నామినీకి లేదా లబ్ధిదారునికి 50 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. స్వచ్ఛమైన ఎండోమెంట్ ప్లాన్. ప్యూర్ ఎండోమెంట్ ప్లాన్లో అశోక్ అతడు 25 సంవత్సరాలకు 50 లక్షలు ప్లాన్ చేసిండు, కానీ తనకి ఏమి కాకుండా తను 25 సంవత్సరాలు బతికుంటే ఆ బ్రతికున్న మనిషికి 25 సంవత్సరాల తర్వాత 50 లక్షల రూపాయలను తను మనగడ కోసం, తను అనుభవించడం కోసం 25 సంవత్సరాల తర్వాత తను బతుకున్నాడు కాబట్టి తనకే 50 లక్షల అమౌంట్ను బీమా కంపెనీ చెల్లించడం జరుగుతుంది. లింక్డ్ పాలసీస్. డెఫినేషన్. A unit linked insurance plan (ULIP) is an insurance plan which is a combination of insurance, protection and investment. A ULIP can be an ideal investment vehicle for people who are looking for the triple benefits of insurance protection, second insurance and insurance tax benefits. అంటే లింక్డ్ పాలసీలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 2 రకాలుగా కలుసున్న పాలసీని యులిప్ అంటాము. ఇందులో ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది. గ్రోవింగ్ పాపులారిటీ ఆఫ్ యులిప్స్. యులిప్స్ gained a lot of popularity among investors during the bull run of Indian stock markets from 2003 and 2007. During this time period, the BSE Sensex rocketed
from 3000 points to 20,000 points, with the BSE index multiplying 6 times over this 5 years period. The interest of investors in the capital markets was very high. So, keeping in mind the requirements of the investors, insurance companies came up with various ULIP products and their variants. అంటే ఇక్కడ యులిప్స్ వల్ల పాపులారిటీ 2003 నుంచి 2007 వరకు చాలా పెరిగిపోయింది. ఈ టైంలో బిఎస్సి సెన్సెస్ అనేది చాలా 3000 నుంచి 20,000 వరకు 20,000 పాయింట్స్ వరకు పెరిగిపోయింది. ఇంకా బిఎస్సి ఇండెక్స్ మల్టీ ప్లేయింగ్ వచ్చేసి 6 టైమ్స్ 5 ఇయర్స్లో 6 టైం పెరిగిపోయింది. దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించే దీనివల్ల ఇన్వెస్టర్స్ చాలా క్యాపిటల్ మార్కెట్లో పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ పెట్టుబడిదారులు ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. లింక్డ్ పాలసీ నిర్వచనం యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ యులిప్ అనేది బీమా రక్షణ మరియు పెట్టుబడి కలయిక. అంటే యులిప్ యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇందులో రక్షణ ఉంటుంది ప్లస్ పెట్టుబడి రెండు కలిసి ఉంటాయి. ట్రిపుల్ ప్రయోజనాల కోసం చూస్తున్న ప్రజలకు యులిప్ అనువైన పెట్టుబడి వాహనం. ఫస్ట్ బీమా రక్షణ, సెకండ్ బీమా మరియు థర్డ్ బీమా పన్ను ప్రయోజనాలు. అంటే బీమాకు రక్షణ ఉంటుంది, బీమా ఉంటుంది ప్లస్ బీమా పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. యులిప్ల యొక్క పెరుగుతున్న ప్రజాదరణ 2003 మరియు 2007 నుండి భారతీయ స్టాక్ మార్కెట్ల బుల్ రన్ సమయంలో యులిప్స్ పెట్టుబడిదారులలో చాలా ప్రజాదరణ పొందాయి. ఈ కాలంలో బిఎస్సి సెన్సెస్ 3000 పాయింట్ల నుండి 20,000 పాయింట్లకు పెరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో బిఎస్సి సూచీ 6 రెట్లు పెరగడంతో క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారుల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీమా సంస్థలు వివిధ యులిప్ ఉత్పత్తులు మరియు వాటి వేరియంట్లతో ముందుకు వచ్చాయి. ఇప్పటికే తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో యులిప్లను కలిగి ఉన్న కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్పత్తుల మార్కెట్లను వేగవంతం చేశాయి. అంటే యులిప్లలో ప్రజాదరణ పెరుగుతుంది. 2003 నుండి 2007 వరకు బుల్ రన్ సమయంలో యులిప్స్ పెట్టుబడిదారులు చాలా ప్రజాదరణ పొందాయి. బిఎస్సి సెన్సెస్లో 3,000 పాయింట్ల నుంచి 20,000 పాయింట్లకు పెరిగింది. 5 ఏళ్ల కాలంలో బిఎస్సి సూచీ 6 రెట్లు పెరగడంతో క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీమా సంస్థలు వివిధ యులిప్ ఉత్పత్తులను మరియు వాటి వేరియంట్లలో ముందుకు వచ్చాయి. ఇప్పటికే తమ ఉత్పత్తి పోర్ట్ఫోలియోలో యులిప్లను కలిగి ఉన్న కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్పత్తుల మార్కెట్లను వేగవంతం చేశాయి. అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో రక్షణ ఉంటుంది, పెట్టుబడి కలయిక ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రజాదరణ చాలా పెరిగింది. The premium paid by the insured in a ULIP is divided into 3 parts. First, expenses. A portion of the premium goes towards meeting the expenses of issuing a policy like agent's commission, policy setup cost, administrative cost and statutory levies. This amount is also known as policy allocation charge. Second, mortality. A portion of the premium goes towards covering the risk or providing life cover to the life insured. Third, investment. After deducting the above two amounts, the remaining premium goes towards investment on behalf of the life insured. The individual is given a choice of funds to select from and decide where they want their premium to be
ఇన్వెస్టెడ్. యులిప్లో బీమా చెల్లించిన ప్రీమియం 3 భాగాలుగా విభజించబడుతుంది. ఫస్ట్ ఖర్చులు, ఏజెంట్ కమిషన్, పాలసీ సెటప్ ఖర్చులు, పరిపాలన ఖర్చులు మరియు చట్టబద్ధమైన లెవీలు వంటి పాలసీని జారీ చేసే ఖర్చులను తీర్చడానికి ప్రీమియం శత్రువులలో ఒక భాగం. ఈ మొత్తాన్ని పాలసీ కేటాయింపు ఛార్జ్ పిఏసి అని కూడా అంటారు. అంటే యూనిట్లో చెల్లించిన మొత్తం ప్రీమియంను 3 భాగాలుగా విభజిస్తారు. అందులో ఫస్ట్ ఖర్చు. ఆ ఖర్చులో ఏజెంట్కి సంబంధించిన కమిషన్, పాలసీ సెటప్ ఖర్చులు, పాలసీకి సంబంధించి అంటే పరిపాలన ఖర్చులు, అడ్మినిస్ట్రేటివ్ కమిషన్, ఏజెంట్ కమిషన్, సెటప్ ఎక్స్పెండిచర్, ఇలా అన్ని రకాల ఖర్చులకి ఒక భాగంగా చెల్లిస్తారు. సెకండ్ మరణం. ప్రీమియంలో కొంత భాగం ప్రమాదాన్ని కవర్ చేయడానికి లేదా బీమా చేసిన జీవిత కవర్ను అందించే దిశగా వెళుతుంది. అంటే ప్రీమియంలో కొంత భాగం మరణించిన పాలసీ హోల్డర్లకి కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. థర్డ్ పెట్టుబడి. పై రెండు మొత్తాలను తీసివేసిన తర్వాత మిగిలిన ప్రీమియం బీమా చేసిన జీవిత తరపున పెట్టుబడి వైపు వెళ్తుంది. వ్యక్తికి వారి ప్రీమియం ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి మరియు నిర్ణయించడానికి నిధుల ఎంపిక ఇవ్వబడుతుంది. యూలిప్లో బీమా చేసిన ప్రీమియం 3 భాగాలుగా అనుకున్నా. అందులో ఫస్ట్ది ఖర్చులన్నీ ఏజెంట్ కమిషన్, సెటప్ ఎక్స్పెండిచర్స్, అడ్మినిస్ట్రేషన్కి ఖర్చు పెట్టిన తర్వాత డెత్ అయిన పాలసీ హోల్డర్లకి కొంత అమౌంట్ ప్రీమియం ద్వారా వెళ్తుంది. మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడికి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఖర్చులు మరణానికి సంబంధించిన పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేస్తారు. Annuities cover the risk of living too long. These are periodic payments annuities made to an individual in consideration of a lump sum paid to the insurer before the commencement of annuity payments. Annuities work in the reverse way as compared to insurance. In insurance, the life insured pays premium installments to insurer to get back a lump sum at the end of term or on happening of the insured event. While in an annuity contract, the person pays a lump sum amount to the insurance company who invests this amount on behalf of the policy holder and then makes regular payments to the policy holder from the returns earned on the amount invested. Annuity వార్షికాలు. Annuities చాలా కాలం జీవించే ప్రమాదాన్ని కవర్ చేస్తుంది. Annuity చెల్లింపులు ప్రారంభించడానికి ముందు బీమా సంస్థకు చెల్లించిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఒక వ్యక్తికి చేసే ఆవర్తన చెల్లింపులు ఇవి. బీమాతో పోలిస్తే యాన్యుటీస్ రివర్స్ మార్గంలో పనిచేస్తాయి. బీమాలో జీవిత బీమా ఒక పదం చివరిలో లేదా సంభవించినప్పుడు ఒకే మొత్తాన్ని తిరిగి పొందడానికి బీమా సంస్థ ప్రీమియం వాయిదాలను చెల్లిస్తుంది. యాన్యుటీస్ వార్షికాలంటే ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించినట్లయితే తనకు చాలా కాలం అమౌంట్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు తనకి జీవించడానికి అవసరమైన అమౌంట్ ఒక్కసారే కాకుండా మంత్లీ కావచ్చు, లేదా 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ఇలా వస్తే తనకి ఆ అమౌంట్ అవసరానికి యూజ్ అయ్యేటట్టు ఈ పాలసీలో ఈ వార్షికాలు ఉపయోగపడతాయి. అంటే ఒక పాలసీదారుడు పాలసీ చేసిన తర్వాత ఒకేసారి ఎట్ ఏ టైం అమౌంట్ తీసుకోవడానికి అవసరం లేని వాళ్ళు ఇలా అవసరానికి ఉపయోగపడేటట్టు వార్షికాలు అనే పాలసీ తీసుకుంటే తన కట్టిన పాలసీ అమౌంట్ ఒకేసారి ఎట్ ఏ టైం కాకుండా 3 monthsకి ఒకసారి, లేకపోతే మంత్లీ కావచ్చు, 3 monthsకి ఒకసారి కావచ్చు, 6 monthsకి ఒకసారి కావచ్చు, లేకపోతే 1 yearకి ఒకసారి కావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుడికి ఎట్ ఏ టైం కాకుండా ఇలా వార్షికాలలో చెల్లించే విధానాన్ని వార్షికాలు అంటారు. Features of annuities. A. Intermediate annuity. In this type of contract, the annuitant makes a lump sum payment to the insurance company and the insurance company starts paying annuities
periodic payments soon after the policy commences. అంటే పాలసీ కాంటాక్ట్ అయిన వెంటనే ఈ యాన్యుటీస్ అనేది ప్రారంభం కాబడుతుంది. అంటే పాలసీ హోల్డర్ పాలసీని పే చేసిన వెంటనే తొందరగా ఈ పాలసీ యాన్యుటీస్ చెల్లించడం జరుగుతుంది. సెకండ్, డిఫర్డ్ యాన్యుటీ. Here, the annuity payment start after a specified period. This time period is known as the deferment period. In deferred annuities, there are two scenarios. In the first scenario, the annuitant makes a lump sum payment and the insurance company starts paying annuities after a specified period. In the second scenario, the annuitant keeps making periodic payments to the insurance company for a specified period and the annuity payments start after the deferment period. అంటే ఇది పాలసీ హోల్డర్ పాలసీని తీసుకొని పే చేసిన తర్వాత కొంత టైం తీసుకొని annuities ప్రారంభించడం జరుగుతుంది. See, frequency of annuities. The plan offered by insurance companies given the annuitant the option to receive the annuity payments monthly, quarterly, half-yearly or annually. అంటే పాలసీ హోల్డర్ పే చేసిన తర్వాత పే చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీగా మంత్లీయా, ఇయర్లీయా, క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా ఇలా ఈ పాలసీ హోల్డర్ ఎంచుకున్న ఆప్షన్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. డి పాలసీ టెన్యూర్. The annuities may continue as long as the annuitant lives for a minimum specified period and thereafter till the annuitant leaves or till the last person among the joint annuities dies. పాలసీ అంటే ఇక్కడ లాంగ్ టైం అంటే ఒక పాలసీ హోల్డర్ లైఫ్ లాంగ్ ఇది యాన్యుటీస్ అని పే చేయడం జరుగుతుంది, లేదా కొంత పీరియడ్ వరకు పే చేయడం జరుగుతుంది, లేదా గ్రూప్ పాలసీ ఏమన్నా జాయింట్ పాలసీ అయితే లాస్ట్ పర్సన్ పాలసీ హోల్డర్ లాస్ట్ పర్సన్ చనిపోయేంతసేపు ఈ యాన్యుటీస్ అనేది పే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ యాన్యుటీ అంటే వెంటనే పాలసీ హోల్డర్ పే చేసిన తర్వాత వెంటనే యాన్యుటీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిఫర్డ్ యాన్యుటీ అంటే పాలసీ హోల్డర్ పే చేసిన తర్వాత కొంత టైం తీసుకొని యాన్యుటీస్ పే చేయడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాన్యుటీస్ అంటే ఇక్కడ పాలసీ హోల్డర్ చాయిస్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ యాన్యుటీస్ ఈ అందులో ఫ్రీక్వెన్సీగా తను ఎంచుకున్న దాన్ని బట్టి పే చేయడం జరుగుతుంది. ఫోర్త్ది పాలసీ టెన్యూర్. యాన్యుటీస్ ఈ యాన్యుటీస్ వచ్చేసి పాలసీ హోల్డర్ లైఫ్ లాంగ్ ఇవ్వచ్చు, లేదా కొంత టైం వరకు ఇవ్వచ్చు, లేదా జాయింట్ యాన్యుటీస్లో అయితే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉందో తను డైస్ అయ్యేంతసేపు ఈ పాలసీని పే చేయడం జరుగుతుంది. యాన్యుటీస్ యొక్క లక్షణాలు. ఇంటర్మీడియట్ యాన్యుటీ. ఈ రకమైన ఒప్పందంలో యాన్యుటెంట్ బీమా సంస్థకు ఒకే మొత్తాన్ని చెల్లిస్తాడు మరియు పాలసీ ప్రారంభమైన వెంటనే బీమా కంపెనీ యాన్యుటీస్ ఆవర్తన చెల్లింపు చెల్లించడం ప్రారంభిస్తుంది. అంటే ఇంటర్మీడియట్ యాన్యుటీ అంటే ఈ రకమైన ఒప్పందం అంటే యాన్యుటెంట్ బీమా సంస్థ అంటే పాలసీ హోల్డర్ మొత్తం ఒకేసారి బీమా సంస్థకు పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ మొత్తాన్ని ఒకేసారి ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తాడు. వెంటనే పే చేసిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్కి బీమా చేసిన పాలసీదారునికి వెంటనే యాన్యుటీస్ చెల్లించడం ప్రారంభిస్తుంది. వాయిదా వేసిన యాన్యుటీ. ఇక్కడ యాన్యుటీ చెల్లింపు ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది. ఈ కాల వ్యవధిని వాయిదా వ్యవధి అంటారు. అంటే పాలసీ హోల్డర్ పాలసీ పే చేసిన తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి తర్వాత యాన్యుటీస్ పే చేయడం జరుగుతుంది. యాన్యుటీల ఫ్రీక్వెన్సీ. బీమా సంస్థలు అందించే ప్రణాళికలు యాన్యుటెంట్కు నెలసరి, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా ఏటా
వార్షిక చెల్లింపులను స్వీకరించే అవకాశాన్ని ఇస్తాయి. అంటే ఆన్యుయిటీస్ని ఫ్రీక్వెన్సీగా నెలకు ఒకసారైనా, లేకపోతే 3 మంత్స్కి ఒకసారైనా, లేకపోతే 6 మంత్స్కి ఒకసారైనా, లేదా 1 ఇయర్కి ఒకసారన్నా చెల్లించడం జరుగుతుంది. పాలసీ పదవీ కాలం. ఆన్యుయిటీలు కొనసాగించవచ్చు. అన్యూటెంట్ జీవించినంత కాలం లేదా కనిష్టంగా పేర్కొన్న కాలానికి, మరియు ఆ తర్వాత అన్యూటెంట్ జీవిత వరకు, లేదా ఉమ్మడి ఆన్యుటెంట్లలో చివరి వ్యక్తి చనిపోయే వరకు. అంటే ఆన్యుటీస్ కొనసాగించవచ్చు. ఆన్యుటీస్ అనేటి జీవించినంత కాలం ఒక వ్యక్తికి, పాలసీ హోల్డర్కి ఒక వ్యక్తికి చెల్లించవచ్చు, లేదా కొంతకాలం వరకు పెట్టుకోవచ్చు, లేదా కొంతమందికి సమూహంగా పాలసీ చేస్తే ఆఖరి వ్యక్తి చనిపోయేంతసేపు ఈ పాలసీని చేయవచ్చు. అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ అంటే ఒకసారి పాలసీదారుడు పే చేస్తే తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయి అన్నిటి చెల్లించడం జరుగుతుంది. వాయిదా వేసిన అంటే పాలసీ హోల్డర్ చెల్లించిన తర్వాత కొంతకాలం తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆన్యుటీల ఫ్రీక్వెన్సీ అంటే నెలకు ఒకసారి కావచ్చు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, ఇలా ఫ్రీక్వెన్సీలో జరుగుతుంది. తర్వాత పదవీ కాలం. పాలసీదారుని పదవీ కాలం అంటే జీవించినంత కాలం చేయొచ్చు, లేదా కొంతకాలం వరకు చేయొచ్చు, లేదా సమూహంగా చేస్తే ఆఖరి వ్యక్తి మరణించేంతసేపు చేయొచ్చు. గ్రూప్ పాలసీస్. గ్రూప్ పాలసీస్ ఆఫర్ బెనిఫిట్స్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ త్రూ వన్ పాలసీ. This single policy covering multiple people is known as the master policy. It is issued in favor of the person representing the group of beneficiaries. Group policies can be issued to A. Employers representing companies organization. B. Professional associations representing a group such as an association of lawyers. C. Trade unions. D. Banks for their loan account holders. E. Any other professional organization representing a group of people brought together for a common objective. సమూహ విధానాలు. గ్రూప్ పాలసీలు ఒక పాలసీ ద్వారా పెద్ద సంఖ్యలో వ్యక్తులకు ప్రయోజనాలను అందిస్తాయి. బహుళ వ్యక్తులను కవర్ చేసే ఈ సింగిల్ పాలసీని మాస్టర్ పాలసీ అంటారు. ఇది లబ్ధిదారుల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి అనుకూలంగా జారీ చేయబడుతుంది. సమూహ విధానాలను దీనికి జారీ చేయవచ్చు. అంటే గ్రూప్ పాలసీ, సమూహ విధానాలు అంటే గ్రూప్ పాలసీలు అంటే ఒక పాలసీ ద్వారా పెద్ద సంఖ్యలో ఎక్కువ మందికి ప్రయోజనాలను అందిస్తుంది. అంటే బహుళ వ్యక్తికి ఒకే పాలసీ, సింగిల్ పాలసీ ద్వారా ఇది బహుళ ప్రయోజనం ఇస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ పాలసీ అని కూడా అంటారు. ఇది లబ్ధిదారుల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి అనుకూలంగా జారీ చేయబడుతుంది. దీన్ని జారీ చేయడానికి ఫస్ట్ ఇది కంపెనీలు లేదా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యజమానులు, అంటే కంపెనీలను సంస్థలు నడిపిస్తున్న యజమానులు ఒక పాలసీ చేస్తే చాలు, కంపెనీల్లో పనిచేసే అందరికీ వర్తిస్తుంది. సెకండ్, అసోసియేషన్ అంటే సమూహాన్ని సూచించే ప్రొఫెషనల్ అసోసియేషన్, న్యాయవాదులు అంటే ఒక అసోసియేషన్లో పనిచేసే అందరికి ఒక పాలసీ వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ న్యాయవాదుల తరపున ఒక పాలసీ చేస్తే ఏ న్యాయవాదికి రిస్క్ జరిగినా ఈ పాలసీ వర్తిస్తుంది. వర్తక సంఘం వాళ్ళు ఒక పాలసీ చేస్తే ఆ సంఘంలో ఉన్న వ్యక్తులందరికీ వర్తిస్తుంది. ఫోర్త్ డి, వారి రుణ ఖాతాదారులకు బ్యాంకులు, అంటే బ్యాంకులు ఖాతాదారులకు చేసే పాలసీల్లో ఆ ఖాతాదారులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పాలసీ వర్తిస్తుంది. ఫిఫ్త్ది, ప్రజల సమూహాన్ని సూచించే ఏదైనా ఇతర వృత్తిపరమైన సంస్థ ఒక సాధారణ లక్ష్యం కోసం కలిసి తీసుకొచ్చారు. అంటే ప్రొఫెషనల్స్ ఇతర ఏదైనా వృత్తిపరమైన ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళందరికీ, ఆ వృత్తికి సంబంధించిన ఏ ఒక్కరు అందరి తరపున పాలసీ చేస్తే అందరికీ అది వర్తిస్తుంది. అంటే ఇక్కడ కంపెనీల సంస్థలకు వాళ్ళ యజమానులు ఒక పాలసీ చేస్తే అందరికి కంపెనీల సంస్థలకు సంబంధించిన వ్యక్తులకు అందరికీ వర్తిస్తుంది. అసోసియేషన్లో ఒక్కరు చేస్తే అందరికీ వర్తిస్తుంది. వర్తక సంఘంలో ఒక్కరు చేస్తే అందరికీ వర్తిస్తుంది. బ్యాంకులో ఖాతాదారులకు ఒక పాలసీ చేస్తే ఖాతాదారులందరికీ వర్తిస్తుంది.
ప్రజల సమూహంలో ఏదైనా వృత్తిపరమైన సంస్థ ఒక పాలసీ చేస్తే అందరికీ ఆ పాలసీ వస్తుంది. అంటే ఒక పాలసీ ద్వారా ఆ సమూహంలో, అసోసియేషన్‌లో, కంపెనీలో, సంస్థలో, వర్తక సంఘంలో, బ్యాంకుల్లో ఖాతాదారులకి ఒక పాలసీయే అందరికీ వర్తిస్తుంది.